బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించారు సీఎం చంద్రబాబు. ముంబై కోకిలాబెన్ హాస్పిటల్లో పవన్కు సర్జరీ అయింది. ఐసీయూలో ఉన్న పవన్ను ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు ఏపీ సీఎం. పవన్తో మాట్లాడిన తర్వాత విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. 2 భుజాల కండరాలు పూర్తిగా చిట్లడంతో చాలా ఇబ్బంది పడ్డారు. నొప్పితోనే ఓజీ సినిమాలో కూడా నటించినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా సైనస్ ఆపరేషన్ చేయించుకున్నారు పవన్. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ వెంట ముంబై వెళ్లారు సతీమణి అన్నా కూడా. ఈ నేపథ్యంలో మీకు ఆ ఫోటో నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద. పవన్ని పరామర్శిస్తున్న సందర్భంలో, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు సంబంధించిన ఫోటో అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ ఫోటోలో కుడి భుజానికి సర్జరీ కావడంతో ఒక బ్యాండ్ వేశారు హ్యాండ్కి, రైట్ హ్యాండ్కి. మీకు అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఒక షర్ట్ కూడా పైన వేసినట్లుగా మీరు చూడొచ్చు, అది కనిపించకుండా. అండ్ దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా ఒక అఫీషియల్ ట్వీట్ కూడా చేసింది, ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు పవన్ కళ్యాణ్. సుమారుగా 3.5 గంటల పాటు ఈ సర్జరీ అయినట్లుగా తెలుస్తుంది. విజయవంతంగా సర్జరీ పూర్తయిందంటూ కూడా చెప్పారు. 2016లో ఒక గాయమైందంట. 2016లో జరిగినటువంటి గాయం కారణంగా ఆయనకి చాలా కాలంగా ఈ భుజం నొప్పితో బాధపడుతూ వస్తున్నారు. 2 భుజాల్లోనూ తీవ్రమైనటువంటి రొటేటర్ కఫ్ గాయాలు ఉన్నాయంటూ గుర్తించారు. అంటే 2 భుజాల షోల్డర్ జాయింట్లో రొటేటర్ కఫ్లో గాయాలు ఉన్నట్లుగా గుర్తించారంటూ తెలుస్తుంది. కుడి భుజం పరిస్థితి చాలా ఎక్కువగా ఉండడంతో, సీరియస్గా ఉండడంతో వెంటనే శస్త్రచికిత్స చేయాలంటూ సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముంబైలో ఈ ఆపరేషన్కి వెళ్ళారు. అయితే ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. కొంతకాలం రెస్ట్ తీసుకోవాలి అని సూచించినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతనే మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, లేదంటే ఇటు పార్టీ కార్యక్రమాలు, సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొంటారు అంటూ తెలుస్తుంది. ప్రస్తుతం కొన్ని వారాల పాటు ఆయన పూర్తి రెస్ట్లో ఉండాలి అంటూ డాక్టర్స్ సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రొటేటర్ కఫ్ ఇంజురీ వల్ల ఆయన భుజంలో చాలా రకాల గాయాలు అయ్యాయంటూ తెలుస్తుంది. 2 భుజాల్లోనూ ఈ సమస్య ఉందంటూ తెలుస్తుంది. అయితే కుడి భుజానికి ఎక్కువగా సమస్య ఉండడంతోనే ఈ శస్త్రచికిత్స జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. 2016లో ఒక గాయం కారణంగా ఆయనకి ఈ సమస్య వచ్చింది, ఒక దెబ్బ తగలడంతో. సుమారుగా 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కుడి భుజం కదలడానికి ఉపయోగపడేటువంటి కండరాలు, అలాగే ఈ టెండన్ల సమూహాన్ని రొటేటింగ్ కఫ్ అంటారు. అంటే ఈ జాయింట్, షోల్డర్ రౌండ్ ఉంది కదా, దాన్ని. అయితే ఒకవేళ అవి కనుక దెబ్బతింటే చాలా తీవ్రమైనటువంటి నొప్పి, చెయ్యి కదిలించినప్పుడల్లా, పైకెత్తినా దించినా సరే చాలా నొప్పి వస్తుంది, చాలా బలహీనం అయిపోతుంది షోల్డర్ అంతా కూడా. అండ్ నైట్ టైమ్స్లో ఈ పెయిన్ ఎక్కువగా వస్తుంది అంటూ తెలుస్తుంది ఈ రొటేటర్ కఫ్ ఇష్యూస్ వల్ల. సో దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఈ సర్జరీ మొత్తం 3.5 గంటల పాటు జరిగినట్లుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు రెస్ట్లో ఉండబోతున్నారు? సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, యాక్చువల్గా ముంబై కోకిలాబెన్ హాస్పిటల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సర్జరీ ఆల్రెడీ మనకు తెలిసింది. సర్జరీ కోసం ఆయన మొన్నే బయలుదేరి ముంబై వచ్చారు. ఈ రోజు ఉదయం సర్జరీ కూడా జరిగింది. అయితే 2 భుజాలకు సంబంధించిన రోటరీ క్లబ్లకు సంబంధించిన దాంట్లో 2 వైపులా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవంగా. కాకపోతే 2 వైపులా సర్జరీ చేస్తే విపరీతమైన పెయిన్ ఉంటుంది, దాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు అన్న నేపథ్యంలోనే ఈరోజు కేవలం ఒక భుజానికి సంబంధించిన సర్జరీ మాత్రమే చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు నిన్న సర్జరీ అయింది. ఈరోజు క్లియర్గా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి బొంబాయి వెళ్ళారు. ఆయన కలిసి ప్రయత్నం చేశారు. కలిసిన తర్వాత ఆయనతో కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఐసీలోనే ఆయన ఉన్నారు. అయితే 2వ భుజానికి కూడా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది బహుశా దీని తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత రెస్ట్ ఇచ్చి అది కూడా చేస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2 భుజాలకి చేయాలనుకుంటే కొంచెం విపరీతమైన పెయిన్ ఉంటుందని డాక్టర్లు సూచించిన నేపథ్యంలో
ఒక ఆ, ఒక భుజానికి అంటే కుడి భుజానికి మాత్రమే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు, సర్జరీ చేశారు. ఆ రెండో దానికి బహుశా 2-3 రోజుల్లో చేస్తారని ఒక సమాచారం ఉంది. కానీ అది రెండో భుజానికి ఎడమ భుజానికి సంబంధించిన అది ఈరోజు అవుద్దా లేదా అనేది చూడాలి. కానీ మొత్తం మీద అయితే ఆయన కొంత ఒక భుజానికి సర్జరీ చేసిన తర్వాత కూడా కొంత ఆయన యాక్టివ్ గానే ఉన్నారు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు కూడా ఈరోజు మాట్లాడి ఆయన పరామర్శించి అక్కడి నుంచి వెంటనే బయలుదేరి విజయవాడ కూడా రిటర్న్ అయ్యారు. కాబట్టి కొంత పర్వాలేదు. కాకపోతే రెండవది ఏ విధంగా చేయాలి చూడాలి అనే దాని మీద కొంత ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. రెండవది బహుశా ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి చేద్దామనే ఒక ఆలోచన ఉండేది. అంటే బహుశా ఒక 20 రోజులు మాత్రం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే పరిస్థితి ఉండదేమో అని పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళ టీం నుంచి వస్తున్న సమాచారం. బహుశా రేపు నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అని సమాచారం అయితే అందుతుంది. కోకిలాబెన్ హాస్పిటల్లోనే ఆయన ప్రస్తుతానికి కూడా ఉంటున్నారు. ఆయన బహుశా ఈ సర్జరీ అయింది కాబట్టి, కుడి భుజానికి సర్జరీ అయింది కాబట్టి రెండో భుజానికి కూడా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకేసారి రెండు చేయకూడదు అనుకున్న నేపథ్యంలోనే మొదట కుడి భుజానికి చేశారు, రెండో భుజానికి కూడా చేస్తారు. బహుశా 1-2 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ అయితే రెండింటికి చేసేద్దాం, ఒకేసారి కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని ఒక ఆలోచనతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి టీం నుంచి అందుతున్న సమాచారం. అందు ఒక 15 రోజులు 20 రోజులు మాత్రం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే పరిస్థితి ఉండదు. కాకపోతే మిగతా ఆహారాల నుండి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఈ ఒక్క విషయంలోనే కొంత తేడా వస్తుంది అనేది చెప్తున్నారు. ఫర్దర్ గా ఏంటి, ఎప్పుడు పూర్తి ఆహారాలు చూడాలి ఏంటి అనే అంశాన్ని అయితే కొంత సమయం అయితే పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సుమారుగా ఒక 15-20 రోజుల పాటు ఆయన పూర్తి స్థాయిలో రెస్ట్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా పరిస్థితిని బట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సుమారుగా నెక్స్ట్ 1 మంత్ తర్వాత కూడా చిన్న చిన్న కార్యక్రమాల్లోనే పాల్గొంటూ ఇంటి నుంచే చాలా కార్యక్రమాలను అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వారం తర్వాత రెండో షోల్డర్కి కూడా సర్జరీ జరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.